హలో అండి. వెల్కమ్ టు స్వీటీ బ్రష్ ఛానల్. ఇవాళైతే చాలా రోజునే మీకు ఏమనిపిస్తుందండి? సో నేను చిక్కుడుకాయ కూర చేస్తానని అనుకుంటున్నారా? సో నేను చిక్కుడుకాయ కూర చేయట్లేదు. సో అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు అయితే చాలా చాలా అంటే చాలా లేజీ డే అనొచ్చు. కొంచెము ఎవ్రీడే మార్నింగ్ లేసి వంటలు చేసుకునే వాళ్ళకి ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి రోజే ఈరోజు నా దగ్గర చిక్కుడుకాయలు చూస్తే కొన్నే ఉన్నాయి. సో కర్రీ చేద్దామని అనుకున్నాను, కానీ మళ్ళీ కర్రీ వద్దులే అని ఆలోచన చేసి వెంటనే ఏం చేశాను, నేను చిక్కుడుకాయ తాలింపు చేస్తాను, ఈ ఆఫ్టర్నూన్ ఏదైనా కర్రీ పాయింట్ నుంచి రసం కానీ సాంబార్ కానీ తెచ్చేయమని చెప్పాను మా ఇంట్లో వాళ్ళకి. ఓకే అని చెప్పారు. కానీ ఈ చిక్కుడుకాయ కట్ చేసినప్పుడు టమాటా కూడా కట్ చేశాను కర్రీ చేద్దామని. మళ్ళీ నాకు ఒక థాట్ వచ్చింది, అవుట్ సైడ్ ఎందుకు కర్రీ రసం పాయింట్ ఎందుకు, కర్రీ పాయింట్కి వెళ్ళి తీసుకొని రావాలి అని వెంటనే మా అక్క ఒక ఐడియా చెప్పేదన్నమాట, ఎప్పుడైనా రసం ఈజీ వేలో చేయమని. సో రసం చేద్దాం అనుకున్నాను. సో చిక్కుడుకాయ మాత్రం ఫ్రై చేశానమాట. ఈ ఫ్రై ఏంటంటే ఆల్రెడీ నేను ఇది ఒక పౌడర్ రెడీగా పెట్టుకుంటాను, అండ్ ఈ పౌడర్ తోటి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. కొంచెం ముద్ద కర్రీ లాగా వస్తుంది. అంటే కంప్లీట్ ఫ్రై అనేది డిఫరెంట్, అండ్ ఈ పొడి వేసినప్పుడు అది కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఈ చిక్కుడుకాయ ఫ్రై ఇలా చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రసం పెడుతున్నాను. అక్క ఇది చాలాసార్లు చెప్తుంది ఈజీగా అనమాట. ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేస్తారు కదా రసము. కొంతమంది టమాటాస్ బాయిల్ చేసి చేస్తారు, కొంతమంది వచ్చేసి ముందుగానే స్మాష్ చేసుకొని టమాటా చింతపండు అలా చేస్తారు. అండ్ అక్క నాకు చెప్పిన ఈ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీ అనిపించింది. కాకపోతే దీంట్లో వచ్చేసి తొక్కలు అలాగే ఉంటాయండి. కొంతమందికి టమాటాల్లో తొక్కలు కనిపిస్తే అస్సలు నచ్చదు. బట్ నాకు ఈరోజు అస్సలు ఓపిక లేదుగా, రోజు వంట చేయాల్సిందే కదా. సో అందుకోసమని నేను ఈరోజు ఈ రెసిపీ ఫాలో అప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. అండ్ మార్నింగ్ పొద్దున్నే అక్కకి కాల్ చేశాను 6:40కే. అక్క రోజు ఏంట్రా నువ్వు నాకు ఏదో ఒకటి చేస్తావని చెప్పేసింది. సో సర్లే అని కట్ చేసేసి, నైట్ చేసావు కదా నువ్వు అందుకు చేశానని ఊరికే జస్ట్ అబద్ధం చెప్పాను తనకి. సో రసం వచ్చేసి నేను ఇలా ఒక చిన్న కడాయిలో 2 టమాటాలు, దాంతో నేను రసం ఇలా చేశాను. నిజంగా రసం అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇలా ఓపిక లేని టైంలో కూడా మన ఇంట్లో వాళ్ళ కోసం వంట చేయడం అనేది మ్యాండేటరీ, ఆడవాళ్ళకి తప్పని విషయం అన్నమాట. సో మీలో ఇలా ఓపిక లేనప్పుడు ఎలాంటి వంటలు చేయడానికి ఇష్టపడతారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రెసిపీ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.